చూడండి చూడండి సార్ సైడ్ సైడ్ చూడండి సార్ 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 సైడ్ సార్ ఏ అపాయం నాకు భయపడదు. నీవు నాకు తోడయ్యుందు, నీ చుట్టుకడలు నీ దండములు నన్ను ఆదరించు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నాకు అలాంటివి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుతున్నది. నేను ప్రతిదినముల నీవు కృపాక్షేమంలో నా వెంట వచ్చి చిరకాలము ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసినది. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏ కష్టము రాదు. రాదు అంటే రాకుండా ఉండదు, కానీ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. మనం చూస్తున్నాం, జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు, కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదిరించే శక్తి దేవుడు ఇచ్చినాడు. అందుకనే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎల్లవేళ ఆనందించగలరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువునందు ఆనందించి ఎల్లవేళ ఆనందించు. కష్టమైన సుఖమైన మనం కూడా దేవుని యొక్క ఆనందించేది నేర్చుకోవాలి. మనకేమి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఏ కష్టంలోనున్నా దాన్ని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు. అటువంటి శక్తి కోసం మనం అందరం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ప్రార్థన చేస్తాం. దయగలేసే స్తోత్రం ప్రభా, కృపగల దేవా, మీకే వందనాలు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రయదుడు నువ్వే తండ్రి. సార్వభౌముడా మీకే వందనాలు. సర్వాధికారి మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు రాజశేఖరుల 75th యానివర్సరీ ఉంటుండగా తండ్రి, మేమందరం ఇక్కడ కూడి మీ నామమును మహిమపరుస్తుండగా తండ్రి, మీరు మాతో ఉన్నారని నమ్ముతూ మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, వైఎస్ కుటుంబం అంతా కూడా తండ్రి ఈ రాష్ట్రంలో ఒక మాదిరిగా ఉండాలని మీరు ఏర్పాటు చేశారు నాయన. కొన్ని కారణాల వల్ల అశాంతి నెలకొల్పి ఉన్నా కూడా తండ్రి, నీ సహాయంతో తిరిగి సమాధానం నెలకొల్పుతాడు అని నమ్ముతూ చెల్లిస్తున్నాను తండ్రి. జరిగిన సంఘటనలు మీకు తెలియదు ఏం కాదు తండ్రి, ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ తండ్రి, ప్రస్తుతం స్టేట్లో అంతా కూడా ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారు నాయన. మీరు దయ చూపించండి తండ్రి. మీ కరుణ హస్తం మా వైపు చాపమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా తండ్రి సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా తండ్రి ఏక మనసుతో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. బయట శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా తండ్రి, ఇంట్లో వాళ్ళందరూ ఐక్యంగా ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అనే భావన నాలో ఉంది తండ్రి. మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని వేడుకుంటున్నాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీర్చేది మీరే తండ్రి. తండ్రి, ఎవరిది తప్పు అయితే వాళ్ళని మార్చుకునే దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా అందరిలో ఉన్న తప్పులు సరిచేసి మేమందరం కూడా మీ నా మహిమత్వం జీవించినట్టు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ బిడ్డలకు కట్టండి తండ్రి. దేవుని ఎంత భయభక్తులు కలిగి మా బిడ్డలు ఎలా ఉంటారు అనే విషయం మా ద్వారా రుజువయ్యేటట్టు చేయమని వేడుకుంటున్నాం. కృపగలేసయ్యా, మీకే వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మేలు జరుగుతాయో ఈ కీర్తన ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ఏ లేమి ఉండదు, ఎన్ని
కష్టాలు వచ్చినా మీరు మాకు తోడు ఉంటారు అనే విశ్వాసం అందరిలో కలిగించమని తండ్రి మీరు మాకు ఉండి నడిపించమని వేడుకొచ్చున్నాం. తండ్రి ఈరోజు 75th యానివర్సరీ సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి నాయన. అన్నీ కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి తండ్రి, సహాయం చేయండి నాయన. అన్నను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ప్రజలు తండ్రి, ఆయన చేసిన మేలను బట్టి. అదేవిధంగా జగన్ చేసిన మేలను బట్టి కూడా జగన్ను గుర్తు చేసుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనం ఇస్తూ ఆయన కలిసేయ మీకే వందనాలు. అందరూ కూడా తండ్రి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అందరి పేదలకు సహాయం చేయాలి, దేవుని ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేటట్టు చేయమని వేడుకుంటున్నాం. రాజశేఖర్ లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆయన యానివర్సరీ సందర్భంగా మేము అందరం నేర్చుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కేబుల్ అందుకున్నా, కొంచెం కేబుల్ అందుకున్నా. కేబుల్ రామన్నా పక్కరానా. Please subscribe Telugu Politics.